ట్యాక్స్ ఫైలింగ్ టైంలో ఒక్కసారిగా ట్యాక్స్ కట్టడం కాదు. అడ్వాన్స్ ట్యాక్స్ అనే కాన్సెప్ట్ ఉంటదని మీకు తెలుసా? అడ్వాన్స్ ట్యాక్స్ అంటే ఏంటి అంటే పే యాజ్ యూ ఎర్న్. మీ యాన్యువల్ ట్యాక్స్ లయబిలిటీ 10,000 కన్నా ఎక్కువ ఉంటే గవర్నమెంట్‌కి ట్యాక్స్‌ని ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో పే చేయాలి. దీన్నే అడ్వాన్స్ ట్యాక్స్ అంటారు. అయితే వీటికి డ్యూ డేట్స్ ఉంటాయి. అవేంటి అంటే ఫినాన్షియల్ ఇయర్ 26, 27కి అడ్వాన్స్ ట్యాక్స్ డ్యూ డేట్స్ వచ్చి జూన్ 15కి 15% పే చేయాలి. సెప్టెంబర్ 15కి 45%, డిసెంబర్ 15th లోపు 75%, మార్చ్ 15th లోపు 100% పే చేయాలి. ఇలా పే చేయడం వల్ల ఇంట్రెస్ట్ అనేది పడకుండా ఉంటాయి. అండ్ ఇది ఎవరెవరికి అప్లికబుల్ అంటే ఫ్రీలాన్సర్స్‌కి, బిజినెస్ ఓనర్స్‌కి, డాక్టర్స్‌కి, లాయర్స్‌కి, రెంటల్ ఇన్కమ్ ఉన్న వాళ్ళకి, క్యాపిటల్ గెయిన్ ఇన్వెస్టర్స్‌కి, అడిషనల్ ఇన్కమ్ ఉన్న సాలరీడ్ ఎంప్లాయీస్‌కి కూడా ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ అడ్వాన్స్ ట్యాక్స్ అనేది టైంకి పే చేయకపోతే సెక్షన్ 234B అండ్ 234C కింద ఇంట్రెస్ట్ ఛార్జెస్ అనేటివి అప్లై అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీ యాన్యువల్ ట్యాక్స్ లయబిలిటీ 1,00,000 ఉందనుకోండి. జూన్ 15th లోపు 15% పే చేయాలి. విచ్ ఈస్ ఈక్వల్ టు 15,000 ట్యాక్స్ అనేది అడ్వాన్స్ ట్యాక్స్ పే చేయాలి. సెప్టెంబర్ 15th లోపు 45,000 పే చేయాలి. డిసెంబర్ 15th లోపు 75,000, మార్చ్ 15th లోపు 1,00,000 అనేది పే చేసేసేయాలి. ఇలా ట్యాక్స్ ప్లానింగ్ కరెక్ట్‌గా చేయడం వల్ల అన్నెసరీ పెనాల్టీస్ అనేది అవాయిడ్ చేయొచ్చు. ఈ అడ్వాన్స్ ట్యాక్స్ ఎలా పే చేయాలి అని అంటే విజిట్ ఇన్కమ్ ట్యాక్స్ ఈపే పోర్టల్ అండ్ సెలెక్ట్ ది అడ్వాన్స్ ట్యాక్స్ అండ్ నెక్స్ట్ you enter your PAN and select the assessment year. Then select the payment method. Once payment is completed, download the challan for future reference. Advance tax. If you want to know your advance tax calculations or if you are having any doubts regarding advance tax, and do follow our page. Thank you for watching.